ఎన్జిఓస్ కాబట్టి కన్విన్స్ అనేది డిజైన్ సబ్జెక్ట్ చెప్పడం అనేది మన తర్వాతనే ఇంకెవరైనా మనం చెప్పేటికి ఇంకెవరు చెప్పలేడు. ఏ టీచరు ఏ ప్రొఫెసరు అసలు ఎంత పెద్ద వ్యాపారవేత్త కూడా చెప్పలేడు. ఎందుకంటే మనం ఎదుటోళ్ళ జేబులో నుంచి డబ్బులు తీసుకుని సొసైటీ గ్రౌండ్లో ఖర్చు పెట్టేవాళ్ళం. అంటే అంత ఈజియెస్ట్ పని కాదు. మనం ఎంతో కష్టపడితే కానీ ఎదుటోళ్ళ డబ్బులు తీసి ఇయ్యడం మనకి. సో మనకి ఆ కన్విన్స్ పవర్ ఉంది కాబట్టి ఆ కన్విన్స్ పవర్ బట్టి ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ఎక్కువ డిసిషన్స్ మీరు చేతిలో తీసుకోగలిగితే మీకు ఎక్కువ ఆదాయం ఎక్కువ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ రకంగా పనిచేద్దాం అన్నది ఇప్పుడు తులసి మేడం గారు ఉన్నారు. అది ఒక్కరోజు మొత్తం డిస్ట్రిక్ట్ కంప్లీట్ చేశారు. ఒకటే ఒక్క రోజు. ఒకసారి క్లాస్ పెట్టండి సార్. అది డబ్బు సంపాదిద్దామని కాదు, ఒక మంచి కార్యక్రమం పడిపోతున్న ఎన్జిఓ ఆర్గనైజేషన్కి నిలబడతాం అనుకున్నారు. అవుతే చెప్పి నేను ఇదే అమ్మా, ఎన్జిఓ మిత్రులందరినీ మీరు తయారు చేసుకోండి, మనం ప్రాజెక్టులు ఇద్దాం, ప్రాజెక్ట్ ఉంటే చెప్పి మన టీం పనిచేస్తుంది, మీకేంటి సార్ ఇంట్రెస్ట్ అని అడిగింది ఆవిడ. నాకు ప్రాజెక్ట్ ఇప్పిస్తే మీకే వస్తుందా? మీకు ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల నా ఎఫ్బిహెచ్ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. మీకు రూపాయలు వస్తే నాకు 100 రూపాయలు వస్తుంది కదా కాదా? మీకు రూపాయి ఆర్డర్కే ఇంత కష్టపడితే మరి నాకు 100 రూపాయలు కావాలంటే మరి నాకు కూడా డిజైన్ కాదు. మా ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా మీరు చేసిన వర్క్ వల్ల, అంటే నేచర్కి మీరు వర్క్ చేశారు, నేచర్కి మీరు వర్క్ చేశారు, మీరు కూడా మీకు వర్క్ ఆర్డర్ ఇచ్చింది మావారు. సో ఈ రెండు కలిపితే గిన్నీస్ బుక్ రికార్డ్కి వచ్చింది. సో మీ విధానంలో మీరు వాడుకుంటారు, వాళ్ళ విధానంలో వాళ్ళు వాడు. సో ఎక్కడ చూసినా ప్రాఫిట్ అనేది ఖాయం. సో ఇప్పుడు మీలో ఎంతమందికి భూములు గవర్నమెంట్ ఇచ్చిందండి? కాలేదా? గవర్నమెంట్ భూమిని మీకు ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదా? ఒక్కరు కూడా లేదు. మీకు ఉండడం కదా సార్, గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా భూమి తీసుకున్నారా? ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? మనము దానికి సరిపడా ప్రాజెక్ట్ చేయలేదు. చేస్తే మీరు ఒక 10 ఎకరాలు మీ పేరు మీద మీకుందనుకోండి, మీ ఇల్లు హ్యాపీగా కాదా? సంతోషంగా సార్. అది రూపాయి ఖర్చు లేకుండా మనకు ఇస్తే మనకి హ్యాపీగా కాదా? ఎలా ఇస్తుందంటే ప్రభుత్వానికి, ఇప్పుడు మీరు కలెక్టర్ అయినా కూడా ఎవరైనా మీరు గ్రామాలు నిర్ణయించుకున్న దత్తత తీసుకున్నారు కదా, ఆ గవర్నమెంట్ ఆ విలేజ్లో కెనాల్ వెళ్తుందనుకో, కెనాల్ అటుపక్కన ఇటుపక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. అక్కడ దాంట్లో ఏం పంట వేయరు, ఇలా తీరిగ్గా ఉంటుంది. అలా కొన్ని లక్షల ఎకరాలు ఖాళీగా ఉంది. మాకు ఇచ్చింది సార్ గోల్పేట అని పెనుగొండ మండలంలో ఇచ్చింది. మీ సంస్థకి ఇచ్చింది. సూపర్, వెరీ గుడ్ మండలంలో, వెరీ గుడ్. గోల్పేట అని ఏ రకమైన సబ్జెక్ట్ ఇచ్చింది సార్? అది ఎక్కువ ఫారెస్ట్ స్టేషన్ అని దానికోసం ఇచ్చింది. అక్కడ పక్కన అడ్జస్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దానికోసం 187 ఎకరాలు ఇచ్చింది. అయితే మనం డెవలప్ చేయలేం, మనకు ఫండింగ్ లేదు. గోల్పేట అని ఒక విలేజ్ కొండల్లో అక్కడ ఇచ్చింది. అట్లా మా చెల్లెపల్లి ఉంది, అక్కడ ఒక ఎన్జిఓ అక్కడ టీమ్ ఆఫ్ కలెక్టివ్ పెద్ద ఆర్గనైజేషన్, అది అందరికీ వెల్లోన్ ఆర్గనైజేషన్, వాళ్ళతో అట్లా ఇచ్చింది. అది మనం ఎంఆర్ఓతో అప్లై చేసుకుని ఇస్తారు కదా, ఇస్తారు.